పాఠంలోకి వెళ్దామండి. సత్యాన్ని సమాధి చేసిన సమాధుల పండుగ. సత్యాన్ని సమాధి చేస్తున్న సమాధుల పండుగ. నేడున్న క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవులు జరుపుకునే ప్రాముఖ్యమైన పండుగలలో ఈ సమాధుల పండుగ ఒకటే. ఏం చేస్తారు ఆ రోజు అంటే, చనిపోయిన వారి బంధువులు వారిని జ్ఞాపకం చేసుకుంటూ మార్చి ఏప్రిల్ నెలల్లో సమాధుల పండుగను చేస్తారు. వారి రక్త బంధువులు ఎవరైతే చనిపోయారో, వారి ఇంట్లో ఎవరైనా చనిపోయిన క్రైస్తవులు ఉంటే వారి దగ్గరికి వారికి ఎక్కడైతే సమాధి చేయబడ్డారో ఆ ప్రదేశానికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు అంటే సెంట్ బాటిల్స్ తీసుకుని వెళ్ళి ఆ సుగంధ ద్రవ్యాలు జల్లి, అలాగే కొన్ని పూలను తీసుకొని వెళ్ళి ఆ పూలను వాటిపై చల్లి, అలాగే కొన్ని క్యాండిల్స్ కొవ్వొత్తులు తీసుకుని వెళ్ళి అక్కడ ముట్టించి అక్కడ కొంతసేపు ఉండి కొంతమంది అయితే ప్రార్థన కూడా చేసి తిరిగి వస్తారు. మనిషి చనిపోయిన తర్వాత వాసన రాకుండా ఉండడానికి చాలామంది ఈ సెంట్ కొడతారన్న సంగతి మనకు తెలుసు. సుగంధ ద్రవ్యాలను ఇంగ్లీష్లో సెంట్ అంటారు. కానీ నేటి క్రైస్తవంలో జరుగుతున్న ఈ పండుగలో దేనికి ఈ సెంట్ జల్లుతారంటే, తీసుకుని వెళ్ళి చేస్తారంటే సమాధులకు చేస్తారు. మరికొంతమంది ఆ సమాధుల్ని త్రవ్విన వాటి ఎముకలను తీసి వాటికి కూడా సెంట్ కొట్టి సుగంధ ద్రవ్యాలు పూసి మళ్ళీ సమాధి చేయడం ఆనవాయితీగా వస్తున్నది ఈ సమాధుల పండుగ. అది క్రైస్తవ్యంలో మాత్రమే ఉంది. రైట్. మరి వీళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? ఇలా చేయడానికి కారణం ఏంటి? ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవడానికి, ఒక పండుగగా జరుపుకోవడానికి ఏదైనా వీరికి ఒక కారణం లేదా ఒక ఉద్దేశం, లేకపోతే బైబిల్లో ఏదైనా ఒక వాక్యం వీరు చదివి ఉండొచ్చు. ఆ వాక్యం ద్వారా వీళ్ళు ప్రేరేపితులై ఆ కార్యక్రమాన్ని ఒక పండుగ చేయడానికి అది నాంది అవ్వచ్చు. అలాంటి వాక్యాన్ని మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను, చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. 40 నుంచి. ఎందుకు వారు ఆ పండుగ చేయడానికి కారణం ఏంటి అన్నదాన్ని మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 40వ వచనం నుంచి చదువుదాం. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పోసి నారబట్టలు చుట్టిరి. 42 వరకు. ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడను ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను కనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసుని పెట్టిరి. ఓకే, ఇక్కడ రాయబడింది చూడండి. యేసు దేహమును ఎత్తుకుని వచ్చి ఏం చేశారంట? యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు పూసి నారబట్టలు చుట్టిరి. అంటే ఇక్కడ ఈ మాటను చూసిన తర్వాత, ఇగోండి యేసుక్రీస్తు శవానికి వాళ్ళు ఏం చేశారు? సిలువలో చనిపోయిన యేసుక్రీస్తుని దేహంతో తీసుకొని ఆ దేహానికి ఏం చేస్తున్నారు? నారబట్టలు చుట్టి సుగంధ ద్రవ్యాలు పూశారు. ఇది అందరూ చేసే పనే. కానీ బైబిల్లో ఇంకొక విషయం రాయబడింది. ఏంటి అంటే, యేసు చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత కూడా ఆ స్త్రీలు కొంతమంది ఏం చేశారంటే సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి దగ్గరికి వెళ్తున్నారు. ఆ సందర్భాన్ని కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం
మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. ఇక్కడ వాళ్ళు సుగంధ ద్రవ్యాలు, ఇప్పుడు ఒకవేళ శవానికి పూయడానికి అనుకుంటే ముందే పూసారు కదా. సుగంధ ద్రవ్యాలు ఆల్రెడీ యేసు శరీరానికి పూశారు. మరి మళ్ళీ వీళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకొని విశ్రాంతి దినము గడిచిపోగానే మళ్ళీ వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ మనం 3 విషయాలు ఆలోచించాలి. ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్తున్నవారు ఆ సుగంధ ద్రవ్యాలు యేసు శవానికి పూయడానికి వెళ్తున్నారా? 2, సమాధికి పూయడానికి వెళ్తున్నారా? 3, యేసుక్రీస్తు 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పాడు కనుక తిరిగి లేచిన ఆయన బాడీకి పూయడానికి వెళ్తున్నారా? అర్థమైందా? యేసు చనిపోయాడు కనుక ఆ శవాన్ని పూయడానికి వెళ్తున్నారా? సమాధి చేయబడిన శవానిక? లేదా ఎక్కడైతే ఆయనను పెట్టారో ఆ సమాధికి పూయడానికి వెళ్తున్నారా? లేదా యేసు తిరిగి లేచాడు కనుక తిరిగి లేచిన ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్తున్నారా? ఈ 3 విషయాలు మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. ఒకవేళ యేసు సమాధికే అనుకున్నారనుకోండి, సమాధిక శవానిక అని ఆలోచన మనం చేయగలగాలి. చూడండి ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా సమాధి వద్దకు వచ్చి పెందలకడే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూసెను. ఇక్కడ సమాధి యేసుని ఎలా చేశారు? ఎటువంటి సమాధి? భూమిలో ఈరోజు మనం ఎలా అయితే ఒక మనిషి చనిపోయిన తర్వాత అంజలి ఎలా అయితే భూమిలో మనం పాతి పెడుతున్నామో అలాగేమైనా యేసుక్రీస్తుని సమాధి చేస్తున్నారా? యేసుక్రీస్తుని అలా సమాధి చేశారా? ఎలా సమాధి చేశారు? ఎలా చేశారు తెలీదా? అంటే ఒక రాయితో చేయబడిన గృహ, అంతేనా? ఆ గృహను తొలిపించి సమాధిగా చేశారు. అంటే ఆయనను మట్టిలో పెట్టలేదు. అంటే మనం ఎలా అయితే సమాధి చేస్తామో ఆ విధంగా యేసుక్రీస్తు సమాధి చేయబడలేదు. ఓకేనా? ఆ మాట అక్కడ రాయబడి ఉంది చూడండి. మళ్ళీ చదువుతాం యేసుక్రీస్తు గురించిన ఆ సమాధి గురించి. ఇరవై అధ్యాయం ఆ వచ్చిన మనం చదువుతున్నాం కదా. 20వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో ఉంది కదా. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియు పెందలకడ సమాధి ఎద్దుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీసివేయబడి ఉండుట. అంటే రాతి సమాధి చేయబడింది. మనం చెప్పుకుంటున్నది ఏ సమాధి చేయబడ్డదాన్ని కూడా దాని గురించి కూడా చదువుకుందాం. ఇప్పుడు ఇక్కడ ప్రస్తావన మనకి 3 విషయాలు తేలాలి. ఒకటి చెప్పండి, సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్ళింది సమాధికా, లేదా యేసుక్రీస్తు శవానికా, లేదా 3వ దినం తిరిగి లేచిన యేసుక్రీస్తుకా అని ఆలోచించగలిగితే యేసుక్రీస్తుకు అన్న సంగతి ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ శిష్యులు యేసుక్రీస్తు 3వ దినమున తిరిగి లేస్తాడన్న సంగతే మర్చిపోయారు. యేసుక్రీస్తు ఎన్నోసార్లు వాళ్ళకు బోధించినా యేసుక్రీస్తు తిరిగి లేస్తాడన్న సంగతి శిష్యులు ఏమైపోయారు? మర్చిపోయారు అన్న సంగతి 20వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. 1 నుంచి మనం చదువుదాం, అప్పుడు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు
మగ్దలేని మరియు పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీసివేయబట్టుంటూ చూసిన గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. ఏం చెప్తుంది ఈ స్త్రీ? సమాధిలో నుండి యేసుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంట. తర్వాత ఏమంటుంది? ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరు ఎరుగమని చెప్పారు. కనిపించకపోయేసరికి ఏమనుకుందంటే ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అనుకుంది తప్ప యేసు తిరిగి లేచాడు అన్న సంగతే గ్రహించలేదు. పోనీ ఏమైనా యేసుక్రీస్తు ప్రేమించిన శిష్యులు ఇద్దరు ఉన్నారు, యోహాను గారు, పేతురు గారు. వాళ్ళు ఏమైనా యేసు తిరిగి లేచి ఉంటాడమ్మా అన్నారా? చూడండి వాళ్ళు ఏం చేశారు. 3వ వచనం, కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తిచుండగా శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండి చూసిన కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటి సీమోను పేతురు అతను వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టలు ఏదో ఉండక వేరొక చోట ఉండి పెట్టుటయు చూశాను. అప్పుడు మొదటి సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మెను. ఏమని నమ్మారు? ఆ స్త్రీలు ఏం చెప్పారు? వచ్చి మన యేసుక్రీస్తుని ఎవరో ఎత్తుకొని పోయారు అన్న మాటను నమ్మారు. యేసు తిరిగి లేచాడు అన్నమాట నమ్మలేదు. అదే 9వ వచనంలో చూడండి, 20వ అధ్యాయం యోహాను సువార్త 9వ వచనం, ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనం వారింకను గ్రహింపరైరి. అంటే ఇంకా వారికి ఏం జ్ఞాపకాల్లోకి రాలేదు, ఏది గ్రహించలేకపోయారు? యేసు 3వ దినమున తిరిగి లేస్తారన్న లేఖనం వారి మనస్సులో లేదు. అంటే మొట్టమొదట ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చిన సంగతి ఎందుకు తీసుకొని వచ్చారు అంటే యేసు తిరిగి లేస్తాడు ఆయనకు పూయాలన్న ఉద్దేశంతో అసలు కాదు. 2, సమాధికి పూయడానిక ఒకవేళ సమాధికే అనుకుందాం. ఒకసారి 20వ అధ్యాయం చూడండి, ఒకసారి 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు 16వ అధ్యాయం కూడా మనం ముందు చదివాం కదా, మార్కు సువార్త 16వ అధ్యాయం. అందులో ఇంకా ఖచ్చితంగా మనకు ఆధారంగా రాయబడుతుంది చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోగా మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని. అంటే సుగంధ ద్రవ్యాలు ఎవరికి పూయాలనుకున్నారు? తిరిగి లేచిన యేసుక్రీస్తుకి కాదు, సమాధికి కాదు, మరి ఎవరికి పూయాలనుకున్నారు? చనిపోయి పడి ఉన్న శవంగా ఉన్న ఆ శవానికి పూయాలనుకున్నారు. ఓకే, అంటే ఇప్పుడు సమాధుల పండుగలో మనుషులు చేస్తున్నది ఎవరికి అంటే సమాధులకి సుగంధ ద్రవ్యాలు జల్లుతున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు జల్లుతున్నది, వీరు సుగంధ ద్రవ్యాలు తెచ్చింది ఎవరి కోసం చెప్పండి? చనిపోయి శవంగా ఉన్న యేసుక్రీస్తు శవానికి సుగంధ ద్రవ్యాలు జల్లడానికి వచ్చారు. అంటే వీరికి యేసు తిరిగి లేస్తాడన్న సంగతే ఆలోచనలోనే లేదు. అసలు ఆయన మృతుల్లో నుండి లేస్తాడన్న సంగతే లేదు. ఒకటి ఈ 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏవి విషయాలు అంటే సమాధికి పూయడానికి కాదు, అలా అని తిరిగి లేస్తున్న యేసుకి కూడా కాదు. మరి ఈ 2 కానప్పుడు శవానికి ఎందుకు పూయాలనుకుంటున్నారు? అర్థమవుతుందా? వీళ్ళు ఈ సంగతి మర్చిపోయారా? యేసుక్రీస్తు ముందే చెప్పాడా యేసు తిరిగి లేస్తాడని? శిష్యులతో చెప్పాడా లేదా? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం. యేసుక్రీస్తు తిరిగి లేస్తానన్న సంగతి శిష్యులతో చెప్పాడో లేడో చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. మీరు పుస్తకాల్లో రాస్తున్నారా ఇద్దరు? తర్వాత తీసుకొని రాసుకోవాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం.
అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, అంటే యేసుక్రీస్తు సిలువుకి వెళ్ళే ముందు చాలాసార్లు ఏం చెప్పాడు వాళ్ళకు? ఇదిగో నన్ను హింసిస్తారు, నన్ను చంపుతారు, ప్రధాన యాజకులు శాస్త్రులు నన్ను చంపుతారు, హింసిస్తారు, చంపబడి సమాధి చేయబడిన తర్వాత మూడవ దినం నేను ఏం చేస్తాను? లేస్తాను ఖచ్చితంగా అని శిష్యులతో యేసుక్రీస్తు అనేక మార్లు చెప్పాడు. కానీ వీరికి గుర్తుందా? గుర్తు లేదు. కనుకనే యేసు ఏం చేశాడు తెలుసా? తిరిగి లేచిన తర్వాత వారితో 40 రోజులు ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? 40 దినములు వారితో ఉన్నాడు. తెలుసా మీకు ఆ విషయం? చూడండి, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినములు 40 రోజులు వారికి అగపడుచు వారికి అనిపిస్తూ దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను నమ్మనందుకు యేసుక్రీస్తు శిష్యులకి ఏం చేస్తున్నాడు? ప్రమాణాలు చూపిస్తున్నాడు. ప్రమాణము అంటే రుజువు. 1వ వచనం చూడండి, అక్కడ 1 నెంబరేసి కింద పుట్టినోట్లు ఏమని ఉంది? రుజువులను అని రాయబడింది. అంటే ప్రూఫ్స్, రుజువు చూపిస్తున్నాడు. రుజువులను చూపిస్తూ కనపరుస్తూ తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఇదిగో నేను తిరిగి లేచానని మీకు చెప్పాను, తిరిగి లేచాను, చూడండి నన్ను అని 40 రోజులు వాళ్ళ క్లాస్ తీసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు గారు. ముందు నమ్మలేదు కనుక యేసుక్రీస్తు మళ్ళీ ఎన్ని రోజులు తీసుకున్నాడు? చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు వారికి కనిపించి రుజువులు చూపించి పరలోకానికి ఆరోహణమయ్యాడు. రైట్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ఏంటా విషయం? ఇది కాదు అది కాదు అంటే 3 విషయాలు మనం చెప్పుకున్నాం. అందులో ఒక విషయం జరగలేదు ఇంకా. వారు ఎందుకు సమాధిలో ఉన్న యేసుక్రీస్తు శవానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్తున్నారు? అది మన విషయం. ఇప్పుడు మొట్టమొదటి శవానికి కాదని మనం సమాధికి కాదని తెలిసింది. 2 తిరిగి లేచిన యేసుక్రీస్తుకి పూయడానికి కాదని కూడా తెలిసింది. అంటే ఇలా పూయకూడదన్న సంగతి కూడా మనకు అర్థమైపోతుంది. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు సమాధిలో ఉన్న శవానికి వీళ్ళు ఎందుకు పూయాలనుకుంటున్నారు అన్నది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి. ఎక్కడ పూడ్చబడ్డాడు అసలు యేసుక్రీస్తు? ఎక్కడ సమాధి చేయబడ్డాడని ముందు చెప్పుకున్నాం. చెప్పండి. లోక సువార్త. మనలాగా మట్టి సమాధిలో కాదు. అది చూద్దాం. లోక సువార్త 23వ అధ్యాయం 49వ వచనం. లోక సువార్త 23వ అధ్యాయం 49వ వచనం. రైట్. ఎన్నో వచనం చదువు. చదవండి. లోక సువార్త 23వ అధ్యాయం 49వ వచనం. ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయన వెంబడించి స్త్రీలను దూరంగా నిల్చుండి వీటిని చూస్తున్నారంట. ఏం చూస్తున్నారు స్త్రీలు? ఏ స్త్రీలైతే సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చారో ఆ స్త్రీలందరూ ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు సిలువ వేయబడడం, యేసుక్రీస్తుని సిలువ నుంచి దించడం, యేసుక్రీస్తుని సమాధిలోకి తీసుకువెళ్ళడం, ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? స్త్రీలు చూస్తున్నారు. రైట్. ఇక్కడ సమాధి గురించి 52వ వచనం మొత్తం అదంతా 50వ వచనం నుంచి మొత్తం చదువుకున్న. అరిమతయి అను యూదుల పట్టణం సభ్యుడని యోసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడు, నీతిమంతుడు, వారు ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపగా దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకుని అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడిగాను. దాన్ని కిందకి దించి సన్నపు నార బట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. యేసుని ఎక్కడ ఉంచారు? తొలిచిన రాతి సమాధి. మన సమాధులు ఎలాంటివి? మట్టిని త్రవ్వి అందులో సమాధి చేస్తాం. కానీ యేసుని అందులో సమాధి పెట్టారు. ఎందులో పెట్టారు? తొలిచిన రాతి సమాధిలో ఉంచును. అందులో
ఎవడును అంతకు మునుమెప్పుడు ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభం కావచ్చెను. అప్పుడు అని ఇలాగ స్త్రీలు కూడా అప్పుడు గలిలియా నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలాగుంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలము సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినము తిరుగుగా ఉండిరి. ఓకే, ఇదంతా ఎందుకు చదివించానంటే యేసు దేహం ఏ సమాధిలో ఉంది చెప్పండి. చదివాను కదా, మీకు అర్థం అవ్వలేదా? తొలిచిన రాయి అంటే ఒక రాయిని తొలిచి దాన్ని ఎలా చేశారంట, ఒక గృహలాగా ఒక సమాధిలాగా తయారు చేయబడింది. ఆ సమాధికి ద్వారం ఏం పెట్టారు, మరొక రాయి పొర్లించి అన్నమాట మనం ఇంతకుముందు చదువుకున్నాం. ఇది యోహాను సువార్త 19:41 వచనంలో కానీ, మత్తయి సువార్త 27:59 నుంచి 60 వచనాల్లో కానీ ఈ మాటలన్నీ రాయబడి ఉంటాయి అన్నమాట. యోహాను సువార్త 19:41, అలాగే మత్తయి సువార్త 27:59 వచనం కానీ, 49-50 వచనాలు కానీ, మార్కు సువార్త 15:46 వచనం, ఇంకా లోక సువార్త 23:53 వచనంలో ఈ వచనాలన్నిటిలో యేసుక్రీస్తును రాతి సమాధిలో పెట్టినట్టుగా త్రవ్వించింది ఆయన సిద్ధపరచుకున్న, ఆయనకు బదులుగా అంటే ఆయన కోసం సిద్ధపరచుకున్న సమాధిని యేసుక్రీస్తుకి ఇచ్చినట్లుగా అక్కడ రాయబడి ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఎందుకు యేసుని రాతి సమాధిలో ఉంచారు? ఉదాహరణ, యూదుల్ని సమాధి చేస్తే పెడతారు, అందులోనే పెడతారు, అలాగే సమాధి చేస్తారు. ఇప్పుడు అబ్రహాం గారు కానీ, ఇస్సాక్ గారు కానీ వీళ్ళందరినీ సమాధి చేశారు. కానీ యేసును రాతి సమాధిలో ఎందుకు పెట్టారు మనం ఆలోచిద్దాం. రైట్, యేసుని ఎందుకు రాతి సమాధిలో పెట్టారు అని ఆలోచిస్తే యోహాను సువార్త 19:42 వచనం. మనం ఒక్కదాని గురించి ఆలోచిస్తున్నాం. సుగంధ ద్రవ్యాలు ఎందుకు స్త్రీలు తీసుకువెళ్తున్నారు? 2 విషయాలు కాదనే సంగతి మనకు తెలిసింది. ఒక విషయం మీద మనం ఆలోచిస్తున్నాం. ఏంటా విషయం చెప్పండి. సమాధి చేయబడిన యేసుకు పూయడానికి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? రైట్ చదువుతాం. యోహాను సువార్త 19:42 వచనం. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. మళ్ళీ చదువుతాం, మీకు అర్థమైందో లేదో మళ్ళీ చదువుతాను, మళ్ళీ చదవండి. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక అంటే దూరం ఉంటే ఫస్ట్ పాయింట్. సమాధి ఎక్కడుందంట? సమీపంలో ఉంది కనుక అక్కడ పెట్టాల్సి వచ్చింది. ఫస్ట్ పాయింట్, సమీపంలో ఉంది కనుక ఆ సమాధిలో పెట్టారు. 2, తర్వాత ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున. యూదులు సిద్ధపరచు దినం అంటే యూదులు ఇశ్రాయేలు ప్రజలందరూ విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. విశ్రాంతి దినం ఎప్పుడు బైబిల్ ప్రకారం చెప్పండి? పాత నిబంధన కాలంలో శనివారం. విశ్రాంతి దినం యూదులకి శనివారం. శనివారానికి ముందు సిద్ధపరచు దినం అంటే ఏ వారం? శుక్రవారం. రైట్, అర్థమవుతుందా? అంటే శుక్రవారము సిద్ధపరచు దినం. ఎంతవరకు వాళ్ళు సిద్ధపరచుకోవాలంటే విశ్రాంతి దినము ఏ పని చేయకూడదు అన్న సంగతి బైబిల్లో రాయబడింది. యూదులు చేయకూడదు. ఆ విశ్రాంతి దినం వస్తే ఏ పని చేయకూడదు. లేవియకాండం చూడండి ఒకసారి. లేవియకాండం 23:32 వచనం. లేవియకాండం 23:32 వచనం. లేవియకాండం 23:32 వచనం. అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటికి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరించాలి. ఎప్పుడు ఆచరించాలి ఈ విశ్రాంతి దినం అంటే
ఆ సాయంత్రము నుంచి సాయంత్రం వరకంట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మళ్ళీ చదువుదాం, మీకు అర్థం అవ్వలేదేమో, మళ్ళీ చదువుదాం. చదవండి. అది మీకు మహావిశ్రాంతి దినము. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీకు విశ్రాంతి దినం. అంటే విశ్రాంతి దినం ఎప్పుడు ప్రారంభమవుతుంది? సిద్ధపరుచు దినము సాయంత్రం 6 గంటల నుంచి. సాయంత్రం అనేసరికి మనకి ఎప్పుడు రోజు 6 గంటలకి. 6 గంటల నుంచి విశ్రాంతి దినము శనివారం సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళకి విశ్రాంతి దినం. 24 గంటలు కదా ఒక రోజు అంటే, 24 అవర్స్. ఒక రోజు ఈజ్ ఈక్వల్ 24 గంటలు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాళ్ళ ప్రకారం? శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి దినములో వారి కొంత మాత్రమే ప్రయాణం చేయాలి. కొన్ని అంటే నిర్దిష్ట దూరం, అంటే కొద్ది దూరం మాత్రం ప్రయాణించాలి. ఏ పని కానీ ఏ వంటలు కానీ ఏవి చేయకూడదు. ఆ రోజు విశ్రాంతి దినం ఏది చేయకూడదు. భోజనాలు వండుకోవడం కూడా చేయకూడదు. అవన్నీ ఎప్పుడు చేసుకోవాలంట? సిద్ధపరుచు దినం అంటే శుక్రవారమే చేసుకోవాలి. ఏ పనైనా విశ్రాంతి దినము చేయకూడదు. అలా చేసిన వారిని రాళ్లతో కొట్టాలి అన్నది ధర్మశాస్త్రం. ఓకేనా? పాత నిబంధనలో ఒక ఆయన కర్రలు ఏరుకోవడానికి వెళ్తాడు విశ్రాంతి దినం. ఆ రోజు ఆయన రాళ్లతో కొట్టి చంపుతారు పాత నిబంధన కాలం. ఎందుకు కఠినంగా ఉన్నాయనేది ధర్మశాస్త్రం మనము దాని గురించి మనము పాఠంగా నేర్చుకునేటప్పుడు చెప్తాను మీకు. రైట్. అంటే విశ్రాంతి దినం రోజు ఏ పని చేయకూడదు కనుక శుక్రవారమే అన్ని పనులు చేసుకోవాలి ఇశ్రాయేలీలు, యూదులు. రైట్, మీకు అర్థమైంది ఇప్పుడు. విశ్రాంతి దిన ప్రారంభం శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు విశ్రాంతి దినం. ముందు రోజు సిద్ధపరచు దినం. మరి యేసుక్రీస్తుని సిలువ వేసింది ఎప్పుడు? సిద్ధపరచు దినం అని మనం క్లియర్గా చదువుకున్నామా? ఒకసారి చూడండి, లోకసువార్త 23వ అధ్యాయం. లోకసువార్త 23వ అధ్యాయం 54వ వచనం. లోకసువార్త 23వ అధ్యాయం 54 నుంచి. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము. సిద్ధపరచు దినం అన్నాడు, మళ్ళీ ఏమంటున్నారు ఇక్కడ? విశ్రాంతి దిన ఆరంభం అంట. అదే రోజులో ఏమేమి జరుగుతున్నాయి? 2 జరుగుతున్నాయి. ఒకటి సిద్ధపరచు దినం ఎండ్ అవుతుంది, ఇంకొకటి విశ్రాంతి దిన ఆరంభం జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు సిలువ వేసిన తర్వాత ఎన్ని గంటలకు యేసుక్రీస్తు చనిపోయాడు సిలువలో? ఆ రోజు సాయంత్రము 3 గంటలకు చనిపోయాడు. అవునా? ఎన్ని గంటలకు చనిపోయాడు యేసుక్రీస్తు? ఎన్ని గంటలకు చనిపోయాడు? ఆ రోజు 3 గంటలకు చనిపోయాడు. ఏ రోజు? శుక్రవారం ఉదయాన్న సిలువ శ్రమలన్నీ అనుభవించిన తర్వాత శుక్రవారం ఉదయం ప్రారంభం నుంచి సాయంత్రము 3 గంటలకి సిలువలో ఉండి 3 గంటలకు యేసుక్రీస్తు చనిపోయాడు. ఇప్పుడు విశ్రాంతి దిన ఆరంభం ఎన్ని గంటలకి? వెంటనే గణేష్, విశ్రాంతి దిన ఆరంభం ఎన్ని గంటలకి? ఏ 6 గంటలు? శుక్రవారం 6 గంటలకి. యేసుక్రీస్తు సిలువలో మరణించింది ఎప్పుడు? శుక్రవారం సాయంత్రం 3 గంటలకి. 3 నుంచి 6కి ఎన్ని గంటలు ఉన్నాయి? ఇంకా 3 గంటలు ఎన్ని పనులు ఉన్నాయి తెలుసా? వీళ్ళు పనులు చేసుకోవాలి. తర్వాత సంగతి, యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడు. ఆ శవాన్ని అడగాలి వెళ్ళి. ఎవరి దగ్గరికి వెళ్ళి? పిలాతు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇస్తే సరిపోతుందా? ఆ సిలువలో నుంచి ఇప్పాలి. ఇప్పి తర్వాత ఏం చేయాలి? సమాధి కార్యక్రమం చేయాలి. నారబట్టలు చుట్టాలి, సుగంధ ద్రవ్యాలు పూయాలి, సమాధి వెతకాలి, సమాధి తవ్వాలి. ఎన్ని గంటల్లో? 3 గంటల్లో. జరుగుతుందా? వీళ్ళు కార్యాలు చూసుకోవాలి, వీళ్ళు సిద్ధపరచబడాలి నెక్స్ట్ డేకి. ఎందుకు? అది ఒకవేళ చేయకపోయారు అనుకోండి, వాళ్ళు ఒకవేళ సమాధి తవ్వుకొని ఈ చేసేంత టైం లేక వాళ్ళు ఏం చేశారంటే, పక్కనే దగ్గరలో సమీపంలో ఉన్న ఒక సమాధి ఉంది, అరిమతయి యోసేపు సమాధి, ఆయన త్రవ్వించుకున్నాడు ఆయన కోసం. ఆ సమాధిలో యేసుక్రీస్తుని పెట్టారు.
లేకపోతే యేసుని కూడా ఎలా చేయాలి? మట్టి త్రవ్వి ఆ సమాధిలో పెట్టాలి, మట్టి పోర్చాలి. ఇంత కార్యక్రమం చేయడానికి 3 గంటల సమయం సరిపోదు కనుక ఆ సమాధిలో పెట్టవలసి వచ్చింది. అందుకోసమే మనం చదువుకున్న ఇంతకుముందు సమీపంలో ఉన్న సమాధి. ఎక్కడుంది ఈ సమాధి అంటే, సిలువ వేయబడిన క్రీస్తుకి పక్కనే తోట ఉంది, ఆ తోటలోనే సమాధి ఉంది, ఆ సమాధిలోనే పెట్టారు యేసుని. అంటే వీరి ఉద్దేశం ఏంటంటే, ఇదిగో విశ్రాంతి దినము ఏ పని చేయకూడదు బైబిల్ ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం. కనుక ఈ ఒక్కరోజు మనము ఈ సమాధిలో పెట్టేద్దాం, తర్వాత మనం ఈ సమాధిలో నుంచి ఏం చేద్దాం, మళ్ళీ ఎలా అయితే మన యూదుల ఆచారం ప్రకారం సమాధిలో పెడతారో అలాగ పెట్టేద్దాం. అంతవరకు ఈ శవానికి వాసన రాకూడదు అని వీళ్ళు ఏం చేయడానికి వెళ్తున్నారు? శవానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్తున్నారు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు సుగంధ ద్రవ్యాలు పట్టుకొని సమాధి దగ్గరికి ఈ స్త్రీలు వెళ్ళారు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారని మనం చదువుకున్నాం. స్త్రీలు దూరం నుండి అన్నీ చూస్తున్నారు కదా. అంటే సమీపంలో ఉన్న ఈ సమాధిలో పెట్టిన తర్వాత ఆ సమాధిని మళ్ళీ తీయవలసి వస్తుంది కనుక వాసన కొట్టకుండా ఉండడానికి సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్తున్నారు. మళ్ళీ విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత రోజు అంటే ఆదివారంను పెందల కడనే లేచి వెళ్ళారా? సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళారా? అప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. వారు ఆదివారమున పెందల కడలేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చిచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పూర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. ఏమనుకుంటున్నారంటే, మన కొరకు ఎవరు పొర్లించారు అంటే వీళ్ళు వెళ్తారన్న సంగతి ఎవరికో తెలిసినట్టుగా, వాళ్ళు వాళ్ళ కోసం తెరిచినట్టుగా వారు మాట్లాడుకుంటున్నారు. అంతేనా? అర్థమవుతుందా? నేను చెప్పే విషయం అర్థమవుతుందా? అంటే వీరు సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్తారు, వాళ్ళు సమాధి తెరిచి ఉంచాలి. రైట్. ఎందుకు ఈ విధానంగా యేసుక్రీస్తు ఆ రోజు అలా సమాధి చేయాలి అనే ఉద్దేశం ఎందుకు ఉందంటే, ఒకవేళ యేసుక్రీస్తుని మట్టిలో సమాధి చేశారనుకోండి, ఆ రాయి పొర్లించిన సమాధిలో కాకుండా వేరొక సమాధిలో ఒకవేళ యేసుక్రీస్తుని సమాధి చేశారనుకోండి మనలాగా, అప్పుడు యేసుక్రీస్తు శరీరం ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది. అవునా? కానీ బైబిల్లో ముందుగానే ఒక ప్రవచనం ఉంది. ఏంటది? నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయుడు అని రాయబడిందో లేదో ఒకసారి చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 31వ వచనం. క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను. ప్రవచనం ముందే రాయబడింది దావీదు ద్వారా. యేసుక్రీస్తు శరీరం ఏమవ్వకూడదంటే కుళ్ళిపోకూడదు అని ఒక ప్రవచనం ముందే ఉంది. మరి ఆ ప్రవచనం యేసుక్రీస్తు జీవితంలో జరగాలి. ఇప్పుడు ఏ రోజు కావాలి? యూదులు ఏ రోజైతే ఆయన సమాధి చేయరో ఆ రోజు కావాలి. ఆ రోజే ఏ పని చేయని రోజు ఒకటి ఉంది, అదే విశ్రాంతి దినం. అర్థమవుతుంది? అంటే దేవుడు ప్రతి కాలాన్ని బట్టి ఏ సమయములు ఏది చేయాలో అంత మహాజ్ఞానం ఆయన. ఆ టైంకి చూడు ఎంత ఆలోచన, దేవుని జ్ఞానం. మనం అసలు ఆలోచనకు అందదు దేవుని జ్ఞానం మనకి. అది దేవుడి ఉద్దేశం. ఈ 2 ఉద్దేశాలు, విశ్రాంతి దినం ఏర్పాటు చేయబడ్డం, అలాగే యేసు శరీరం కుళ్ళిపోకూడదు. అర్థమవుతుంది? ఇప్పుడు మనకి ఎందుకు యేసుక్రీస్తు సమాధుల దగ్గరికి వాళ్ళు వెళ్ళారో మనకు అర్థమైంది. అంటే
అందుకోసం వాళ్ళు చూడండి, ప్రతి ఒక్కరు శిష్యులు కూడా మాట్లాడుకునేది ఏంటి, ఎవరో ఎత్తుకొని పోయారు అనుకుంటున్నారు తప్ప యేసు మూడవ దినమున తిరిగి లేస్తారన్న సంగతి వాళ్ళకి అసలు ఆలోచనలోనే లేకపోయింది. ఇంకా చూద్దాం. అయినా సరే, ఈరోజు ఆ రోజు నమ్మలేదు, యేసు తిరిగి లేస్తారని వాళ్ళు నమ్మలేదు. ఈరోజు సమాధుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు చేస్తున్నారు. అలాంటి వారికి యేసు చెబుతున్న ఒక సమాధానం చూడండి. లోకసువార్త 24వ అధ్యాయం 5-6 వచనాలు. లోకసువార్త 24వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఒకవేళ యేసు సమాధి దగ్గరికి వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్ళారు కనుక వాళ్ళకి ఏమంటున్నాడు యేసు? అక్కడ ఉన్న దూతలు ఏం చెప్తున్నాయి? సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు అంటున్నాడు. యేసు సజీవుడని నమ్మలేదనమాట వాళ్ళు. ఇంకా యేసు సజీవుడా మృతుడా? పునరుద్ధానుడుగా తిరిగి లేచిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. వాళ్ళకి జ్ఞాపకం లేదు కనుక వాళ్ళు చేశారు. మరి ఇప్పుడు సమాధుల పండుగని సమాధుల దగ్గరికి వెళ్ళి యేసు సమాధి దగ్గర చేశారు కనుక మేము చేస్తున్నాం యేసు సమాధి పండుగ అన్నారు అనుకోండి, అంటే యేసు తిరిగి లేవలేదని మీరు నమ్ముతున్నారా? అంటే సత్యాన్ని ఏం చేస్తున్నారు? సత్యాన్ని సమాధం చేస్తున్న సమాధుల పండుగ. యేసు దగ్గరికి స్త్రీలు వెళ్ళి చేశారు కనుక మేము కూడా సమాధుల దగ్గరికి వెళ్ళి చేస్తాము అంటే యేసు సజీవుడు కాదని అబద్ధాన్ని చెబుతున్నారు. క్రీస్తు తిరిగి లేపబడలేదని, లేచిన యేసుని సత్యాన్ని, తిరిగి లేచిన యేసుని, ఆయన చెప్పిన సత్యాన్ని, ఆయన తిరిగి లేచిన నిజాన్ని కప్పెట్టిస్తున్నారు, సమాధి చేసేస్తున్నారు. ఈరోజు సత్యాన్ని సమాధులు చేస్తున్న సమాధుల పండుగలు. అసలు సమాధులు ఏముంటాయి చెప్పండి? అసలు సమాధుల పండుగ ఎప్పుడు చేస్తారు తెలుసా మీకు? తెలియదు కదా. మార్చి ఏప్రిల్లో చేస్తారు. క్రిస్మస్ అనే పండుగ మీకు తెలుసు. క్రిస్మస్ ఎప్పుడు చేస్తారు? యేసు పుట్టాడని జనవరిలో చేస్తారు. యేసు చనిపోయాడని ఎప్పుడు చేస్తారు తెలుసా? యేసు పుట్టాడని డిసెంబర్లోనే ఎందుకు చేస్తారంటే బైబిల్లో శీతాకాలము అని రాయబడి ఉంది. ఓకేనా? అందుచేత వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు శీతాకాలం అని చెప్పాడు కాబట్టి శీతాకాలం డిసెంబరే కనుక డిసెంబర్లో చేస్తున్నారు. మరి వేసవికాలంలో యేసు తిరిగి లేచాడు, యేసు చనిపోయాడు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 18వ వచనం చూడండి. యేసు చనిపోయింది ఎప్పుడో, సమాధి చేయబడింది ఎప్పుడో అక్కడ రాయబడి ఉందో ఒకసారి చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు చలివేచున్నందున, అంటే చలి ఎప్పుడు వేస్తుందండి? వేసవి కాలంలోనా? ఎప్పుడు వేస్తుంది చలి? శీతాకాలంలో. అంటే యేసు చనిపోయింది తిరిగి లేచింది కూడా ఎప్పుడు? శీతాకాలం. అంటే డిసెంబర్లోనే చేయాలి ఒకళ్ళు చేయాలనుకుంటా, అది తప్పే. అంటే వాక్యానికి విరోధమైనవి చేయడంలో క్రైస్తవ్యం నెంబర్ 1 పరిస్థితుల్లో ఉంది. వాక్యాన్ని విడిచిపెట్టేస్తాం, దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం, కానీ మా ఆలోచనలు మా ఆచారాలు విడిచిపెట్టాం అన్న పరిస్థితికి మారిపోయింది ఈరోజు క్రైస్తవ్యం. వీరిని బట్టే హేళన చేయబడుతుంది దేవుని నామం అన్నది మనకు అర్థమైపోతుంది. అసలు యేసు సమాధిలోనే తిరిగి లేచిపోయాడు ఆయన. మీరు ఎందుకు వెతుకుతున్నారు అని అడుగుతున్నాడు ఆయన. అంటే మీరు వెతకొద్దు అని చెబుతున్నాడు, సమాధి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. అంతేనా? సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇది సత్యం. యేసు తిరిగి లేచాడని నమ్మావంటే మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు? సమాధుల దగ్గరికి. సమాధుల్లో ఏముంటాయండి? సమాధుల్లో ఏముంటాయి చెప్పండి? సమాధులు ఏముంటాయి? సమస్త కల్మసం ఉంటుందంట శరీరానికి సంబంధించి.
చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. సమాధుల్లో ఏముంటుందో చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, తీయలేదు ఇంకా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సున్నము కొట్టిన సమాధులు, సమాధులకి రంగులేసి అందంగా అలంకరిస్తున్నారు ఈరోజు క్రైస్తవులు. కానీ అందులో ఏమున్నాయంట చూడండి. అవి వెలుపల శృంగారముగా ఆగపడును కానీ లోపల చచ్చిన వారై ఎముకలతోనూ సమస్త కల్మసముతోనూ నిండి ఉన్నవి. ఎలా ఉందంటే సమాధులు, ఎలా ఉంటాయి సమాధులు? ఎముకలతోని సమస్తమైన కల్మసముతోనే ఉంటాయంట సమాధులు. మరి అలాంటి దానికి నువ్వు సమాధి చేస్తున్నావు అంటే మరి నీ మనస్సు ఎలా ఉంది? అలాగే ఉంది, సమస్త కల్మసముతో. ఇది ఎవరికి చెప్తున్నాడు? వ్యాసదారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు. మీరు బయటికి బాగానే కనిపిస్తారు కానీ మీ మనసంతా, మీ హృదయం అంతా చెడిపోయింది. ఎలా అయితే ఒక సమాధిలో ఎముకలు సమస్త కల్మసం ఉంటుందో మీ హృదయం కూడా ఈ లోక సంబంధమైన ప్రతి విషయంలో, పాపం విషయంలో మీది కూడా కల్మసంతో నిండిపోయింది. అదే చెప్తున్నా. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, సమాధుల పండుగ చేయాలా? సమాధుల పండుగ చేస్తున్నావంటే యేసు తిరిగి లేవలేదని నువ్వు చెబుతున్నావు అంటే సత్యాన్నే సమాధి చేస్తున్నావు అని అర్థం. వాళ్ళు కూడా అప్పుడే వెళ్ళారు తప్ప మిగతా టైంలో మరి వెళ్ళలేదు. ఎక్కడైనా బైబిల్ గ్రంథం మొత్తం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా యూదులైనా ఇశ్రాయేలీలైనా ప్రతి సంవత్సరం సమాధుల దగ్గరికి వెళ్ళి సమాధుల పండుగ చేసినట్టు ఒక్క రెఫరెన్స్ బైబిల్లో ఉండదు. మరి ఈరోజు క్రైస్తవం ప్రతి సంవత్సరం వెళ్ళి ఎందుకు చేస్తుంది ఈ సమాధుల పండుగ? సత్యాన్ని సమాధి చేయడానికి మాత్రమే చేస్తున్నారు. ఇదంతా అంటే వాక్యం లేని ఆచారాలు క్రైస్తవులు ఎక్కువైపోయి నేడు మనం చూస్తున్నాం. అలాంటిది ఇదొక పండుగ. మరిన్ని ఇలాంటి విషయాలు మనం ప్రతిదినం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. లేదండి ఇలాంటివి ఖచ్చితంగా. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.